ఓం శాంతి. ఈరోజు మురళి 8/5/2026. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు శూద్ర వంశము నుండి బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. తండ్రి బ్రహ్మముఖము ద్వారా మిమ్మల్ని దత్తు తీసుకున్నారు కనుక ఇదే సంతోషంలో ఉండండి. మేము శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయినాము అనేటువంటి సంతోషంలో ఉండండి. బ్రహ్మ బాబా మనల్ని దత్తు తీసుకొని బ్రాహ్మణులుగా తయారు చేశారు. మనము బ్రాహ్మణ కులంలోకి వచ్చాము అనేటువంటి సంతోషం అనేది ఉండాలి. ప్రశ్న: కులము యొక్క నశ కూడా ఉంటుంది కదా ప్రపంచంలో, అలాగే మనకి కూడా మన బ్రాహ్మణ కులం యొక్క నశ ఉండాలి. అది బాబా అంటున్నారు. ప్రశ్న: ఏ గుహ్యమైన రహస్యాన్ని బ్రాహ్మణ కులము యొక్క పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు? జవాబు: నిరాకార శివబాబా మా తండ్రి, ఈ బ్రహ్మ మా తల్లి. నిరాకార భగవంతుడు ఏ విధంగా తల్లి, తండ్రి, బంధు, సఖునిగా అవుతారు అనేటువంటి ఈ గుహ్యమైన గుప్తమైన రహస్యాన్ని బ్రాహ్మణ కులం పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నిరాకారుడైన శివుడు బ్రహ్మ ద్వారా వచ్చి మనల్ని దత్తు తీసుకుంటారు. దానికోసమే బాబా అంటున్నారు, బ్రాహ్మణ కులంలో ఉన్న మనం తెలుసుకున్నాము, బ్రహ్మముఖ వంశావళి పిల్లలైన మనం తెలుసుకున్నాము, బాబానే ఆత్మకు తల్లి, తండ్రి, బంధువు, గురువు, సఖుడు, స్వామి, బిడ్డ, కొడుకు, ప్రియుడు, భర్త, సర్వ సంబంధాలు బాబానే. ఈ గుప్త రహస్యాన్ని ప్రపంచంలో ఏ భౌతిక సంబంధము ఈ విధంగా ఉండదు కదా. తండ్రి వాళ్ళే భర్త వాళ్ళే ఎట్లుంటారు, వేరు ఉంటారు కదా. సో ఇది బాబా అంటున్నారు, దీన్ని మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందులోనూ ఎవరైతే దైవీ కులంలో ఉన్నత పదవిని పొందేవారు ఉంటారో వారే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. దైవీ కులంలో కూడా ఉన్నత వంశంలోకి వెళ్ళాల్సిన వాళ్ళు, ఉన్నత పదవిని పొందేవారే వారి ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటారు. అంటే దైహిక సంబంధికుల జతలో నిమిత్త మాత్రంగా ప్రేమనుంచుతారు. బాబాతో హృదయపూర్వకమైన ప్రేమ నుంచి సర్వ సంబంధాల ప్రీతిని, సర్వ సంబంధాల ప్రాప్తిని బాబాను యథార్థంగా తెలుసుకొని అనుభవం చేస్తారు, పొందుతారు. సంగమ యుగంలో మాత్రమే కదా అది ప్రాప్తిస్తుంది, ఇంకా ఏ యుగంలోనూ ప్రాప్తించదు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు కూర్చొని ఉన్నారు, మా బాబ్దాదా వచ్చారని అర్థం చేసుకున్నారు. అంతే కదా, బాబా వచ్చినారు, మురళి నడిపిస్తా ఉన్నారు అని మనకు తెలుసు. తండ్రి అయితే దాదాతో కలిసే ఉంటారు, అందుకే బాబ్దాదా వచ్చారు అంటారు. వారు టీచర్ కూడా. దాదా లేకుండా తండ్రి ఏమీ చెప్పలేరు. నోరు ఉంటేనే కదా ఆత్మ మాట్లాడుతుంది, లేకపోతే ఎలా మాట్లాడుతుంది? బుద్ధిని ఉపయోగించాలి, ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. అజ్ఞాన కాలంలో ఒక్కరినే స్మృతి చేస్తారు. మా గురువు ఫలానా స్థానంలో ఉన్నారు అంటారు, అతని శరీరం పేరు వారికి తెలుసు. అలాగే మా తండ్రి, మా తల్లి ఫలానా స్థానంలో ఉన్నారు అంటారు, వారికి పేరు, రూపం అన్నీ ఉంటాయి. మనుషులు ఏదైతే రాశారో అది క్లుప్తంగా రాశారు. మనుషులు ఏదైతే తయారు చేశారో అందులో ఎంతో కొంత తప్పు ఉంది. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ అనే గాయనం అనేది చేస్తారు. అది ఒక్కరి కోసమే గాయనం చేయడం జరుగుతుంది, శివ బాబా కోసం. బ్రహ్మ కోసం ఇలా గాయనం చెయ్యరు కదా. అక్కడ అతని నామరూపాలు బుద్ధిలోకి రావు. అసలుకే బ్రహ్మ బాబా యొక్క నామరూపాలే ఉండదు అక్కడ. శివుడంటే నిరాకార జ్యోతిస్వరూపుడు. అలాగే విష్ణువు యొక్క నామరూపాలు కానీ, శంకరుని యొక్క నామరూపాలు కానీ బుద్ధిలోకి రావు. నీవే తల్లివి, నీవే తండ్రివి, మేము మీ సంతానము అని పాడతారు. అప్పుడు కూడా బుద్ధి పైకి వెళ్తుంది. శ్రీకృష్ణుని ఎవరూ స్మృతి చేయలేరు అలా. ఎంతైనా నిరాకారుణ్ణే స్మృతి చేస్తారు, వారికే మహిమ ఉంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు లౌకిక సంబంధీకుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి పారలౌకిక తండ్రిని స్మృతి చేయండి. ఇంపార్టెంట్ ఇది. అన్నింటి నుంచి బుద్ధియోగం తొలగించుకొని ఒక్క శివబాబా స్మృతిలో మాత్రమే సంలగ్నం చేయాలి ఆ బుద్ధిని. ఈ సమయంలో వారు సమ్ముఖంగా ఉన్నారు. భక్తి మార్గంలో పాడేటప్పుడు కళ్ళతో పైకి చూస్తూ నీవే తల్లివి తండ్రివి అని ఓ భగవంతుడా అని పిలుస్తూ వస్తారు. భగవంతుడా అన్నప్పుడు శివలింగాన్ని స్మృతి చెయ్యరు. కేవలం చిలుక వలె పాడుతూ ఉంటారు అంతే. లక్ష్మీనారాయణల గురించి కూడా అలా అన్నారు. వారు మహారాజా మహారాణి, వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి తండ్రి అంటారు. రాజా కాబట్టి ప్రజలు అనొచ్చు. అంతేకాక వారిని బంధువు అన్నారు. భక్తులు పతిత పావన అని పాడతారు. కానీ వారు శివలింగమై ఉంటారని బుద్ధిలేకి రాదు. తెలియదు కదా యథార్థంగా. ఓ భగవంతుడా అని అనేస్తారు. ఓ భగవంతుడా అని ఎవరినన్నారు ఏమీ తెలియదు. ఆత్మ తన తండ్రిని పిలుస్తూ ఉంది అనేది తెలీదు. నేను ఆత్మను వారిని పిలుస్తున్నాను అని ఒకవేళ జ్ఞానం ఉంటే అప్పుడు వారు నిరాకార పరమాత్మ, వారి రూపం లింగాకారము అని అర్థం చేసుకుంటారు. యథార్థ రీతిలో తండ్రిని ఎవ్వరూ స్మృతి చేయడం లేదు. లింగాకారం అంత పెద్దగా ఎక్కడున్నారు బాబా? చిన్న జ్యోతి స్వరూపం, భౌతికానికి అతీతమైన అత్యంత సూక్ష్మమైన ఒక చిన్న బిందు. నక్షత్రం కూడా పెద్దదే, చిన్న బిందు లైట్. ఇది బాబా అంటున్నారు. దీన్ని యథార్థంగా అర్థం చేసుకోవడం లేదు. వారి నుండి ఏం ప్రాప్తి లభిస్తుంది, ఎప్పుడు లభిస్తుంది ఏమీ తెలీదు. ఇంతకుముందు మీకు కూడా తెలీదు, అంతే కదా. ఇప్పుడైతే తండ్రికి చెందిన వారిగా అయ్యారు. మమ్మల్ని శివబాబా బ్రహ్మ ద్వారా తమ పిల్లలుగా చేసుకున్నారని మీకు తెలుసు. బ్రహ్మ తల్లి అయినారు. బ్రహ్మ మా అంటే అమ్మ, అందులోనే తల్లి ఉంది శబ్దం. ఈ బ్రహ్మ తల్లి ద్వారా శివబాబా మనల్ని దత్తు తీసుకున్నారు. మనము శివబాబా సంతానం. ఈ సమయంలో మీకు మంచిగా బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు. మర్చిపోతాం కదా, అందుకే రోజు అర్థం చేస్తారు. మళ్ళీ సాకారంలో మీరు ప్రజాపిత బ్రహ్మకు సంతానం. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అలాగని ఏదో కొత్త సృష్టిని రచిస్తారని కాదు, అలా జరగదు. ఈ సమయంలో వచ్చి బాబా ఒడిలో ఉన్నారు, దత్తు తీసుకుంటారు. ఇప్పుడు తల్లి తండ్రి అని అంటున్నారంటే శివుడు తండ్రి అవుతారు, బ్రహ్మ తల్లి అవుతారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. సో బాబా అంటున్నారు, తండ్రి బ్రహ్మ ద్వారా ఆత్మలైన మీరు నా సంతానము అంటున్నారు. తర్వాత ఆత్మ అంటే ఏమిటి అని ఆత్మకు పరిచయాన్ని ఇస్తారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది, నక్షత్రంలా మెరుస్తోంది, కానీ ఇంకా ఏమీ తెలీదు. ఆ విధంగా అంటారు కానీ ఏమీ తెలీదు. ఆత్మలో 84 జన్మల రహస్యం ఉంది అనేది తెలీదు. ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. రకరకాల నామ రూప దేశ కాలాలతో ఉన్న ఆత్మ ఒక శరీరాన్ని వదిలినప్పుడు పూర్తి పరివారం అంతా మారిపోతుంది. ఎవరైనా దత్తు తీసుకున్నప్పుడు కూడా పరివారం మారిపోతుంది. ఏ తల్లిదండ్రుల వద్దనైతే జన్మ తీసుకున్నారో వారి గురించి కూడా తెలీదు. అంటే ఈ జన్మకు తల్లిదండ్రుల గురించి తెలుసు, ముందు జన్మ గురించి తెలియదు కదా. ఈ జన్మ గురించి తెలుసు. కానీ ఎవరైతే దత్తు తీసుకున్నారో వారి ఇంటివారిగా అయిపోతారు. ఇక్కడ మీరు శూద్ర వంశము నుండి ఇప్పుడు బ్రాహ్మణ వంశం లేకొచ్చారు. బ్రహ్మతనువు ద్వారా మిమ్మల్ని దత్తు తీసుకున్నారు. మీరైతే బ్రాహ్మణ కులం వచ్చేశారు. ఈ విషయాలను శాస్త్రాల్లో వ్రాయలేదు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులుగా ఎలా అవుతాము, ఎవరు బ్రహ్మ జ్ఞానాన్ని వింటారు, ఎవరు చెప్తారు బ్రహ్మ ద్వారా, ఇవన్నీ ఏమీ తెలియదు. వీటిని అర్థం చేయించడం జరుగుతుంది. వీటిని వ్రాయడం ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మేము పరంపిత పరమాత్ముడి సంతానంగా అయ్యాము. ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వీరు బ్రహ్మ తల్లి అయ్యారు. బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. వీరి ద్వారా పిల్లలైన మిమ్మల్ని దత్తు తీసుకుంటాను. ఇదెంత గుప్తమైన విషయం.
బాబా అంటున్నారు, సమ్ముఖంగా ఉన్నవారు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. అది కూడా ఈ బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. వారు దైవీ కులంలో ఉన్నత పదవిని పొందేవారిగా ఉంటారు. ఈ విషయాలు కొత్త వారు ఎవరి బుద్ధిలోనూ ఉండవు, వారి బుద్ధిలో కూర్చోవు కూడా. అలాగే వారు ఎవరికీ అర్థం చేయించలేరు. మీకు కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా బుద్ధిలో కూర్చుంటాయి. త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని గాయనం చేస్తారు. శివబాబాను స్మృతి చేయడం జరుగుతుంది, త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ అని. మళ్ళీ నీవే తల్లివి తండ్రివి అంటారు. ఒక్క తండ్రియే తల్లి తండ్రిగా ఎలా అవుతారు? అది ఇంపార్టెంట్. ఎలా తల్లి పార్టీని అభినయిస్తారు? ఈ విషయాలను ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు. ఎలాగైతే శాస్త్రాలలో వ్యాసుడు వ్రాసిన దానిని మనుషులు కంఠస్థం చేశారో, అలాగే మీకెవరో చెప్పారని దాన్ని మీరు కంఠస్థం చేశారని మనుషులు మీతో కూడా అంటారు. కొత్త వారికి ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే మన దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక చుక్క తెలుస్తానే అర్థమైపోతుంది, వచ్చేస్తారు. ఎవరైతే మన ధర్మానికి చెందిన వాళ్ళు కాదో వాళ్ళకి ఏం చెప్పినా కూడా అర్థం కాదు, కష్టం. మీరు ఆత్మ అని, మీ తండ్రి పరంపిత పరమాత్మ అని ఇక్కడ ఉన్నవారు ఎవరికి ఈ మాత్రం కూడా అర్థం చేయించలేరు. ఈ బేహద్దు తండ్రియే బేహద్దు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇంతకుముందు వారసత్వాన్ని ఇచ్చారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ పోగొట్టుకున్నాం ఆస్తి అంతా తినేసినాం, ఖర్చు పెట్టేసినాం, జమ లేదు. ఇప్పుడు బాబా మళ్ళీ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. అది ఎవరికైనా అర్థం చేయించడం ఎంత సహజం. నీవే తల్లివి తండ్రివి అని ఎవరినంటారు? ఇది ఆలోచించాల్సిన విషయం కదా. బ్రహ్మ ద్వారా దత్తు తీసుకుంటారు, తర్వాత తల్లి కూడా తప్పకుండా కావాలి. కనుక అనన్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో డ్రామానుసారంగా బాబా అనన్యమైన బిడ్డ పేరు జగతంబ అనే టైటిల్ ఇచ్చారు. పురుషుణ్ణి జగతంబ అని అనలేరు, వారిని జగత్పిత అంటారు. వారికి ప్రజాపిత అనే పేరు ప్రసిద్ధమైనది. అచ్చా, మరి ప్రజామాత ఎక్కడున్నారు? మాతను దత్తు తీసుకోవడం జరుగుతుంది. ఆదిదేవి అయితే ఉన్నారు, తర్వాత ఆదిదేవిని నియమించడం జరుగుతుంది. జగతంబ అయితే ఒక్కరే, వారికే మహిమ ఉంటుంది. జగతంబకు ఎన్ని మేళలు జరుగుతాయి నార్త్ సైడ్, కానీ వారి కర్తవ్యం గురించి ఎవ్వరికీ తెలియదు. కలకత్తాలో కాళీ మందిరం ఉంది, బాంబేలో కూడా జగతంబ మందిరం ఉంది, మధుబన్లో ఉంది కదా మెహసానా దగ్గర. కానీ ముఖ కవళికలు వేరువేరుగా ఉంటాయి. జగతంబ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఆమెని భగవతి అని కూడా అంటారు. కానీ ఇప్పుడు ఇంత బాగా చెప్తారు చూడండి, ప్రతి ఒక్కటి క్లారిటీగా బాబా స్పష్టం చేసి విశదీకరించి అర్థం చేస్తారు. జగతంబను భగవతి అని అనలేం, ఆమె బ్రాహ్మణి, జ్ఞానేశ్వరి. ఆమెకు తండ్రి నుండి జ్ఞానం లభించింది. మీరంతా జగతంబ సంతానమే, మమ్మ బాబాల సంతానం. మీరు జ్ఞానాన్ని విని మళ్ళీ వినిపిస్తారు. ముఖవంశావళి అంటే నోటి ద్వారా జ్ఞానం విన్న తర్వాత మనకు రెండవ జన్మ లభించింది. బ్రాహ్మణుడు అంటేనే ద్విజుడు, అంటే రెండు జన్మలు కలిగిన వాళ్ళు. లౌకికంలో కూడా బ్రాహ్మణులను ద్విజులు అంటారు. యజ్ఞోపవీతం వేసుకున్నాక వాళ్ళు మంత్రోచ్చారణ చేయడానికి అర్హులుగా అవుతారు. ఆ యజ్ఞోపవీతము జంజం వేసుకునే దాన్నే రెండవ జన్మ అంటారు. ఇక్కడ కూడా మనము బాబా పిల్లలు కాకముందు జన్మించి ఉన్నాము. అయితే నేను ఆత్మ అనే విషయం తెలియదు కదా. ఎప్పుడైతే నేను బాబా బిడ్డ అయ్యానో, బ్రహ్మ బాబా ద్వారా శివబాబా నేను ఆత్మ అని, నేను మీ తండ్రినని ఎప్పుడైతే అర్థం చేయించినారో అప్పుడు మనం బ్రహ్మముఖ వంశావళిగా అవుతాం. అది బాబా అంటున్నారు ఇక్కడ. బాబా అంటున్నారు, మీరు జ్ఞానాన్ని విని మళ్ళీ వినిపిస్తారు. మీ వ్యాపారమే ఇది. మిమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు, మనుషులు ఎవ్వరూ ఇక్కడ చదివించడం లేదు. మాట్లాడడానికి నోరు కావాలి కదా. ఈ బ్రహ్మ కూడా మనిషే. మనుషులు ఎవరిని పావనంగా చెయ్యలేరు. మనుషుల బుద్ధి ఎంత డల్గా అయిపోయిందంటే అసలు ఏమీ అర్థం చేసుకోవడం లేదు. పతిత పావనుడైతే ఒక్క తండ్రి మాత్రమే. వారు పతితులను పావనంగా చేసేందుకే వస్తారు. ఈ మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది. అందరూ పతితంగా ఉన్నారు. కొత్త ప్రపంచం పావనమైనది.
పాత ప్రపంచం పతితమైనది. పాత ప్రపంచంలో నరకవాసీలు ఉంటారు, కొత్త ప్రపంచంలో స్వర్గవాసీలు ఉంటారు. సత్యుగంలో కేవలం భారతవాసులైన దేవీదేవతలు మాత్రమే ఉంటారని, ఇంకెవ్వరూ ఉండరని బుద్ధి కూడా చెప్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది. కొత్త ప్రపంచంలో మొదట సూర్యవంశీ దేవతలు ఉంటారు, తర్వాత చంద్రవంశీలు ఉంటారు. అంటే సూర్యవంశం గడిచిపోతుంది, చంద్రవంశీల తర్వాత మళ్ళీ వైశ్య శూద్రవంశీలుగా అయిపోతారు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారికంటే ముందు ఏముండేది ఇది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు బాబా సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. చక్రవర్తి మహారాజులుగా చేస్తున్నారు కదా, అర్థం చేయించి. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఎవ్వరికీ తెలియదు. చక్రంలో వచ్చే ఎవ్వరూ చెప్పలేరు, చక్రము నుండి దూరమైన వారే చెప్పగలుగుతారు. ద్వాపరంలో వైశ్యవంశీయులు ఉంటారు, కలియుగంలో శూద్రవంశీయులు. మేము బ్రాహ్మణులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణులు ఈ రోజంతా నేను బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణాత్మను, బ్రాహ్మణ కులభూషణుణ్ణి అనేది గుర్తుపెట్టుకోవాలి. నేనే భవిష్యంలో దైవీ వంశంగా అవుతాను. నేనే బాబా బిడ్డ కాకముందు శూద్రునిగా ఉంటిని, ఇప్పుడు బ్రాహ్మణుడైనాను. ఇది బాగా ఈరోజు పక్కా చేసుకోవాల. బాబా యొక్క 50 సార్లు చెప్పింటారు. ఇప్పుడు మీకు తెలుసు, మిమ్మల్ని తండ్రి తనవారిగా చేసుకున్నారు, అనగా శూద్ర ధర్మం నుండి దేవతా ధర్మంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇప్పుడైతే సూర్యవంశీయులు చంద్రవంశీయులు లేరు, లక్ష్మీనారాయణల రాజ్యము లేదు, రామరాజ్యము లేదు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. కలియుగం తర్వాత తప్పకుండా సత్యుగం వస్తుంది. కలియుగంలో ఈ పాత పతిత ప్రపంచం ఉంది, మహాన్ దుఃఖితులుగా ఉన్నారు. అందుకే వెళ్ళి దేవతల ముందు మహిమ పాడతారు, వారికి తల వంచి నమస్కరిస్తారు. అచ్చా, లక్ష్మీనారాయణలకి రాజ్యాన్ని ఎవరిచ్చారు? ఇది చెప్పలేరు ఎవరు. ఇది ఎవరి ఆలోచనల్లోనూ ఉండదు. ఎందుకంటే కలియుగం ఇప్పుడు ఇంకా చిన్న బిడ్డలాగా ఉంది, ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని వారి బుద్ధిలో ఉంది. అందుకే వారికి ఈ ఆలోచనే రాదు. ఇప్పుడు మీకు ఈ ఆలోచన వస్తుంది, మాకు స్మృతి ఉండడం లేదు అని చాలామంది పిల్లలు అంటారు. ఎందుకు ఉండడం లేదు? ఎందుకంటే ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చొని ధారణ చెయ్యరు. ఎంత బాగా చెప్పారు. ఉదయమే బాబా స్మృతిలో ఉంటే దినమంతా ఆటోమేటిక్గా ఉంటుంది కదా. ఉదయమే స్మృతిలో లేకపోతే దినమంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఎవరికీ అర్థం చేయించలేరు. తప్పకుండా ఇలా జరుగుతుంది. అందరూ ఒకేలాగా తెలివైన వారిగా లేరు. తెలివైన వారు కూడా కావాలి, తెలివి తక్కువ వారు కూడా కావాలి. కానీ చాలా తెలివైన వారైతే వెళ్ళి రాజారాణులుగా అవుతారు. ఎవరైతే ఎంతో ఎక్కువగా అర్థం చేసుకుంటారో, ఇతరులకు బాగా అర్థం చేయిస్తారో వారి పేరు ప్రసిద్ధమవుతుంది. ప్రదర్శనలు జరిగేటప్పుడు బాబా ఫలానా వారిని పంపించండి అని వ్రాస్తారు. అప్పుడు మీరు అర్థం చేయించలేరా అని బాబా అడుగుతారు. బాబా వారికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, మేము కాస్త కచ్చాగా ఉన్నాము అంటారు. బాబా స్వయంగా కూడా అంటారు, ఎక్కడి నుండైనా ఆహ్వానం లభించినప్పుడు ఎవరెవరికి ఆహ్వానం లభించింది అన్నది వ్రాసి పంపండి. అప్పుడు ఎవరెవరిని పంపాలి అనేది నేను చూస్తాను. ఈ ఆహ్వానంలో సన్యాసులు ఉన్నారా? అలాగైతే చాలా మంచి బ్రహ్మకుమారిని పంపించాల్సి ఉంటుంది. అచ్చా, కుమారిక ఉన్నారు, మనోహర్ ఉన్నారు, మనోహర్ దాది, గంగే దాది ఉన్నారు, గంగే ఉన్నారు. వీరిలో ఎవరినైనా పంపించండి. పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. జగదీష్ని పంపించండి, రమేష్ని పంపించండి. వీరు ఒకరికన్నా ఒకరు తెలివైన వారని మీకు కూడా తెలుసు. ఎలాగైతే జడ్జు మ్యాజిస్ట్రేట్ ఉంటారు, వారు ఒకరికన్నా ఒకరు తెలివైన వారిగా ఉంటారు. వారు ఒకరికన్నా ఒకరు తెలివైన వారని గవర్నమెంట్కి కూడా తెలుసు. అందుకే కేసు ఒక కోర్టు నుండి ఇంకొక కోర్టుకి పంపిస్తారు, హైకోర్టుకి. ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తుంది. ఆ తర్వాత దానికన్నా పైన సుప్రీంకోర్టుకు వెళ్తుంది. అక్కడ కూడా సరైన తీర్పు ఇవ్వకపోతే మళ్ళీ దానికన్నా పై కోర్టుకు వెళ్తారు. మీరు మీ పైన దయ చూపించండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఈ కోట్లు గీట్లు అంతా ఇక్కడ లంచాలు ఇచ్చి పని చేసుకుంటారు. అక్కడ లేదు. సత్యుగంలో కోట్లు ఉండవు, లంచాలు ఉండవు. త్రేతాయుగాల్లో ఇవన్నీ ఉండవు. తర్వాత ద్వాపర యుగంలో రాజారాణుల రాజ్యం ఉంటుంది. అనేక మంది రాజులు వస్తారు కదా, అక్బర్ చక్రవర్తి, షాజహాన్ చక్రవర్తి,
తర్వాత శ్రీకృష్ణదేవరాయలు, మైసూర్ మహారాజా, ఉదయ్పూర్ మహారాజా, అట్లా అనేక మంది మహారాజులు వస్తారు. అప్పుడు మహారాజా మహారాణులే కేసులను సంభాళిస్తారు. అక్బర్ చక్రవర్తి దాంట్లో ఎవరు మన అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు అనేది చెప్తారు కదా, దాంట్లో అనేక మంది మంత్రులే దాన్నంతా కేసుని ఇది చేస్తారు. రామకృష్ణుడు కేసులు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడైతే తమో ప్రధానంగా పతితంగా ఉన్నారు కదా, అందుకే ఎక్కడ చూసినా కేసులు. అక్కడ చక్రవర్తి వద్దకు కేసు వెళ్తే కొద్దిగా శిక్ష విధిస్తారు. కఠినమైన పొరపాటు జరిగినట్లయితే కఠినమైన శిక్షను విధిస్తారు. ఇక్కడైతే జడ్జిలు, వకీళ్ళు ఎంతోమంది ఉన్నారు. కార్యవ్యవహారాల్లో ఎంతో తేడా ఉంటుంది. వకీలుకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చినామంటే కొంచెం బాగా చదివి అది ఇది తిరకాసు పెట్టేస్తాడు. అప్పుడు కేసు గెలుస్తుంది. ఇలా ఉంటుంది బాబా అంటున్నారు. ఎంతో తేడా ఉంటుంది. సత్యుగంలో ఇలా జరగదు. ఇప్పుడు తండ్రి మీకు ఇవన్నీ విషయాలు అర్థం చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణల గురించి మీకు తెలుసా అని ఎవరినైనా అడగండి. ఉదాహరణకి బిర్లాలు ఉన్నారు, లక్ష్మీనారాయణ మందిరాలను కట్టిస్తారు. ఎవరైనా మంచి బిడ్డ ఉంటే వారు బిర్లాకు ఇలా లెటర్ రాయండి. మీరు లక్ష్మీనారాయణ మందిరాలను అయితే చాలా కట్టిస్తూ ఉంటారు కదా. సత్యుగానికి ముందు కలియుగం ఉండేది అన్నప్పుడు మరి ఆ రాజధాని వారికి ఎలా లభించింది అని అడగండి. కలియుగంలోనైతే ఏమీ లేదు. దేవతలైతే ఎవరితోనూ యుద్ధం చేయరు. అహింసా పరమో ధర్ములు కదా. యుద్ధం ద్వారా ఎవరు విశ్వానికి యజమానులుగా కాలేరు. నిన్న కూడా విన్నారు కదా, అద్వైత రాజ్యానికి ఆధారం యోగబలం, బాహుబలం కాదు. విశ్వానికి యజమానులుగా ఎవరైతే ఉండేవారో ఆ లక్ష్మీనారాయణల చిత్రాలే పూజిస్తారు, పెట్టుకున్నారు. ఇప్పుడైతే ఇది కలియుగం. ఇక్కడ ఆయుధాలతో యుద్ధాలు జరుగుతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. క్రిస్టియన్ ధర్మం వారు పరస్పరం ఒక్కటైనట్లయితే అమెరికా అండ్ రష్యా పరస్పరం ప్రీతిని కలిగి ఉన్నట్లయితే విశ్వానికి యజమానులుగా కాగలరు. నిన్న కూడా బాబా చెప్పారు. కానీ అది లేదు అన్నారు. విశ్వానికి యజమానులుగా అయితే లక్ష్మీనారాయణలే అవుతారు. వారు పరస్పరం ఒక్కటైతే యజమానులుగా కాగలరని బుద్ధి చెప్తుంది. కానీ సత్యుగ రాజారాణులుగా అయితే కాలేరు. డ్రామాయే ఈ విధంగా తయారు చేయబడి ఉంది. ఇప్పుడు మనము మళ్ళీ యోగ బలంతో స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాం. కల్పక్రితము కూడా సంగమంలో తండ్రి నుండి పదవిని పొందామని, 84 జన్మలు పూర్తి చేసుకున్నామని, మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు తెలియచేయచ్చు. ఎవరికైనా చెప్పచ్చు ఈ జ్ఞానాన్ని. అచ్చా బాబా అంటున్నారు, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి. సారాంశం, స్వయంలో ధారణ చేసేందుకు మరియు ఇతరులలో ధారణ చేయించేందుకు ఉదయాన్నే లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. కంపల్సరీ ధారణ కావాలంటే పవిత్రమైతేనే ధారణ అవుతుంది. ఎట్లా పాలు కాంచాలంటే మంచి పాత్ర ఉండాలి కదా. పులిపాలకు బంగారు పాత్ర కావాలనే గాయనం ఉంది కదా. ఏదైతే అర్థం చేసుకున్నారో దాన్ని ఇతరులకు అర్థం చేయించే ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ పాయింట్, లౌకిక సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి ఏ జ్ఞానం అయితే లభించిందో దాన్ని విని అందరికీ వినిపించాలి. ఇదే మీ వ్యాపారం. వరదానం, ఇముడ్చుకునే శక్తి ద్వారా తాబేల్లాగా ఐకమత్యం యొక్క వాతావరణాన్ని తయారు చేసుకునే ఉదాహరణ స్వరూపులుగా కండి. ఇముడ్చుకునే శక్తి ద్వారా ఐకమత్యం యొక్క వాతావరణాన్ని తయారు చేసుకునే ఉదాహరణ స్వరూపులుగా కండి. వివరణ, ఎవరైతే ఒకే విధమైన మణులుగా ఉన్నారో, ఒక్కరి తపనలోనే ఏకరస స్థితిలోనే స్థితులై ఒక్కరి మతంపైనే నడిచేవారిగా ఉన్నారో, పరస్పరం సంకల్పాలలో కూడా ఏకమతం కలిగి ఉన్నారో,
వారే మాలలో కూర్చోబడతారు. కానీ ఏకమతం యొక్క వాతావరణం ఎప్పుడు తయారవుతుందంటే ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడు. ఒకవేళ ఏదైనా విషయంలో భిన్నత్వం ఉంటే ఆ భిన్నత్వాన్ని ఇముడ్చుకోండి. అప్పుడు పరస్పరంలో ఐక్యతతో సమీపంగా వస్తారు మరియు అందరి ముందు ఉదాహరణ స్వరూపులుగా అవుతారు. ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది వరదానం స్లోగన్. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో ఆత్మీయతను ధారణ చేస్తే సేవలో శోభ కనిపిస్తుంది. సేవలో ఆకర్షణ, ఆత్మీయత రావాలంటే మనసా వాచ కర్మణ ఆత్మీయత ఉండాలి. అవ్యక్త ప్రేరణ. సదా అచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. సదా అచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఈరోజు విషయం, ఎటువంటి బాధాకరమైన దృశ్యాన్ని చూస్తున్నా నథింగ్ న్యూ అనేది బుద్ధిలో ఉండాలి. ఎవరికైతే ఈ నథింగ్ న్యూ అనే పాఠం పక్కాగా ఉంటుందో వారు గాబరా పడరు. ఏమైంది, ఎలా అయింది, ఇది జరిగింది, అది జరిగింది, ఇలా సమాచారాన్ని వింటూ చూస్తూ కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్న విధిని శక్తిశాలిగా చూస్తూ ఇతరులకు కూడా శక్తినిస్తూ వెళ్ళండి. ప్రపంచంలోని వారు భయపడతారు, కానీ మీరు ఏకరస స్థితిలో ఉంటూ ఆ ఆత్మలలో శక్తిని నింపండి. ఎవరు సంపర్కం లేకొచ్చినా వారికి శక్తుల దానాన్ని, శాంతి దానాన్ని ఇవ్వండి. డ్రామాను గుర్తుపెట్టుకోండి. ఏది కొత్తది కాదు అని తెలుసుకోండి. స్థిరమైనటువంటి అచలమైన ఏకరసమైన స్థితిని పొందండి అని బాబా చెప్తున్నారు. ఎంత బాగుంది వరదానం. ఎంత మనం దాన్ని ధారణ చేస్తే అంత మనకు అనుభవం అవుతుంది. దాని గురించినే మోహిని దీది గారు ప్రతిరోజు ఉదయమే 5:30కే క్లాస్ చేస్తారు. 6 నుంచి 7 వరకు లైవ్ ఉంటుంది. అవ్యక్త పరివారం హిందీలో ఉంటుంది, తెలుగులో కాదు. అచ్చా, ఓం శాంతి. బెంగళూరు బట్టి జరుగుతుంది కనుక అందరూ దయచేసి లైవ్ కార్యక్రమం వాట్సాప్లో ఉంది. దాన్ని లింక్ని మీరు బెంగళూరు యోగ భవన్ లైవ్ కార్యక్రమం అని కొడితే కూడా బట్టి కార్యక్రమం వస్తుంది. పోయిన వాళ్ళు సంతోషం, పోలేదంటే కనీసం ఇక్కడి నుండైనా యోగ బట్టి చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.